వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ ఛానల్లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో. అది కూడా నేను చదువుకుంటున్న ఏపీ యూనివర్సిటీ గురించి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అలానే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. సో రాబోయే ఫ్రెషర్స్కి అలానే జూనియర్స్కి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడు అందరికీ వచ్చే ఫస్ట్ మేజర్ డౌట్ని ఇప్పుడు క్లియర్ చేయబోతున్నాను. విట్ ఏపీలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి? విట్ ఏపీలో చాలా అంటే నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, మీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విట్ ఏపీలో జాయిన్ అవ్వడానికి ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఉండాలి? విట్ ఏపీలో జాయిన్ అవ్వడానికి మీరు ఎంసెట్ అయినా క్వాలిఫై అయ్యి విట్ ఏపీలో సీట్ అయినా వచ్చి ఉండాలి, లేదంటే విట్ ట్రిపుల్ ఎగ్జామ్ ద్వారానే మీరు విట్ ఏపీలో జాయిన్ అవ్వచ్చు. విత్ ట్రిపుల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఏముంటుంది అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అలానే ఎంసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10,000 బిలో ర్యాంక్ కనుక వస్తే మీకు స్కాలర్షిప్ అనేది ఉంటుంది. అలానే అందరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాదు, ఓసీ వాళ్ళకి కూడా అందరికి 10,000 బిలో ర్యాంక్ కనుక వస్తే మీకు స్కాలర్షిప్ అనేది ఉంటుంది. విటిఏపీ క్యాంపస్ ఎలా ఉంటుంది? విటిఏపీ క్యాంపస్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఫస్ట్ 3 మెయిన్ క్యాంపసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి సిబి సెంట్రల్ బ్లాక్, నెక్స్ట్ వచ్చేసరికి AB1, నెక్స్ట్ వచ్చేసరికి AB2. అన్నిట్లో మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. సిబిలో ఇంకా ఎక్కువ ఉంటాయి. అన్నిట్లో ల్యాబ్స్ కి ఏసీస్ ఉంటాయి, థియరీకి కొన్నిటికి ఏసీస్ ఉంటాయి, కొన్నిటికి ఏసీస్ ఉంటావు. అలానే క్యాంటీన్స్, రాక్ ప్లాజా, ఫుడ్ స్ట్రీట్ అలానే చాలా అంటే చాలా ఉంటుంది స్పేస్, మనకి ఫ్రీగా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హాస్టల్స్ అయితే అంటే మన రూమ్ ని బట్టి మనకి ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తాను, అలానే కుదిరితే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఇవైతే మేజర్ క్వశ్చన్స్ గైస్. అలానే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా. సో నా ఎక్స్పీరియన్స్ జూనియర్స్ కి ఫ్రెషర్స్ కి ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అందరికి సేమ్ సిలబస్ ఉంటుంది. అది కూడా మనం ఇంటర్లో చదివిన కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవే ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ ని వేస్ట్ చేసుకోమాకండి. అలానే మీకు ఫస్ట్ ఇయర్ వచ్చిన వెంటనే ఫ్యాకల్టీ అనేది వాళ్ళే చూస్ చేసుకోవడానికి మనకి ఇవ్వరు, వాళ్ళే ఫ్యాకల్టీ అనేది ఇచ్చేస్తారు. సో ఆ ఫ్యాకల్టీని మనం చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో వాళ్ళు చెప్పింది ప్రతి రోజు నోట్స్ రాసుకోండి, నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే మీకు చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ 1 అనేది క్యాట్ 1, క్యాట్ 2 అనేవి మిడ్ ఎగ్జామ్స్ అని అంటారు. ఫ్యాట్ ని సెమ్ ఎగ్జామ్స్ అని అంటారు. మధ్య మధ్యలో ల్యాబ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, ఎక్స్టర్నల్స్ ఉంటాయి, ఇంటర్నల్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ లో మనం మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తో కంపేర్ చేస్తే. సో మీరు ఫస్ట్ ఇయర్ ని నెగ్లెక్ట్ చేయమాకండి. ఆ ఫస్ట్ సెమ్ మాత్రమే వాళ్ళు ఇచ్చిన ఫ్యాకల్టీలు మనం చదువుకోవాలి. సెకండ్ సెమ్ లో మాత్రం మనకి చూస్ చేసుకునే అవకాశం ఇస్తారు. అలానే మనకి ఫస్ట్ ఇయర్ లో మంచి సిజిపిఏ కనుక వచ్చింది అనుకోండి, ఎన్సిజిపి అంటారు, వచ్చింది అనుకుంటే హాస్టల్లో మనకి ఇష్టం వచ్చిన రూమ్ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. తక్కువ సిజిపి వస్తే వాళ్ళు ఏ రూమ్స్ ఇస్తే అవే తీసుకోవాలి, ఆప్షన్స్ లోనే మనం తీసుకోవాలి. సో ఫ్యాకల్టీ విషయానికి అయితే చెప్పాను కదా, సెమిస్టర్ 1 లో వాళ్ళే ఇస్తారు. సో రాడ్ అయినా లూజ్ ఫ్యాకల్టీ అయినా మనం ఏం చేయలేము. లూజ్ పడిన వాళ్ళు లక్కీ, రాడ్ పడిన వాళ్ళు ఇంకేం చేయలేము. సెమిస్టర్ 2 మాత్రం మీరు సీనియర్స్ ని అందరినీ అడిగి మంచి ఫ్యాకల్టీని పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది ఫ్యాకల్టీస్ మార్క్స్ వేరు. సో మీరే బాగా చదువుకోవాలి. అలానే మీకు అటెండెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి 75% అటెండెన్స్ కంపల్సరీగా ఉంటుంది. 74% ఉన్నా మనకి ఎగ్జామ్ రాయనివ్వరు. ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూస్, లేదంటే మ్యారేజ్ కి, మీ సిస్టర్ మ్యారేజ్ కి, లేదంటే ఎవరైనా చనిపోతే అప్పుడు పర్మిషన్ ఇస్తారు. దానికి కూడా చాలా ప్రాసెస్ ఉంది. మెంటర్ పర్మిషన్ ఉండాలి, డీన్ పర్మిషన్ ఉండాలి, ఇంకా చాలా మళ్ళీ సోర్స్ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకోవాలి. సో అదంతా లాంగ్ ప్రాసెస్. సో అందుకే మీరు కరెక్ట్ గా 75% అటెండెన్స్ మెయింటైన్ చేయండి. స్టార్టింగ్ కాలేజెస్ ని మీరు ఆగకండి. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి చాలా తెలియనివి అలానే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చెప్తారు. మాక్సిమం వాళ్ళు ఏం చెప్తారో అవే ఇస్తారు. మనకి వాళ్ళు మోడల్స్ షేర్ చేస్తారు గైస్, అలానే ప్రీవియస్ పేపర్స్ కూడా షేర్ చేస్తారు. కొంచెం అవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి.
ప్రిపేర్ అవుతే మీకు చాలా ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఇయర్లో 9+ CGPA తెచ్చుకోవటం చాలా ఈజీ. మీరు కష్టపడితే ఈజీగా తెచ్చేసుకోవచ్చు. సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి మీకు హాస్టల్స్లో అయితే నైట్ 8 తర్వాత బయటకైతే పంపించరు. అలానే క్యాంపస్లోనే ఉండి మీరు బయటికి, ఇప్పుడు సపోజ్ బయటకు వెళ్దాం అనుకున్నారనుకోండి, మెంటర్ పర్మిషన్ లేకపోతే పంపించరు. ఒకవేళ పేరెంట్స్ వస్తే అప్పుడు పంపిస్తే కానీ మెంటర్ పర్మిషన్ మాత్రం కంపల్సరీ. మీకు క్లాసెస్ 6 వరకు ఉంటే కరెక్ట్గా 6 దాకా ఉండాలి. సో ఇలా చెప్తున్నానని ఏం భయపడమాకండి. కానీ విటిఏపీ మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఫెస్ట్స్ ఉంటాయి, అలానే ఇంకెన్నో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. విటియోపియా ఉంటుంది. సో మీరు విటిఏపీలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే అకాడమిక్స్ విషయంలోకి వచ్చేసరికి ఫ్యాకల్టీ బాగా చెప్తారు. మీకు తెలిసిన సీనియర్స్ని కానీ ఇంకెవరైనా తెలిస్తే వాళ్ళ గైడెన్స్ ద్వారా ఫ్యాకల్టీని చూస్ చేసుకోండి. అలానే ఇంకా హాస్టల్స్ విషయానికి వచ్చేసరికి హాస్టల్స్ అనేది చాలా బాగుంటుంది. హాస్టల్స్లో కూడా క్యాంటీన్ ఉంటుంది. మెస్ అయితే 2 టైప్స్ ఆఫ్ మెస్ ఉంటుంది. నాన్ వెజ్, స్పెషల్ మెస్, వెజ్ మెస్. నాన్ వెజ్ అండ్ స్పెషల్ మెస్ వాళ్ళకి ఇంచుమించు సేమ్ గానే ఉంటుంది. ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్. సో వెజ్ మెస్ వాళ్ళకి మాత్రం ఏమేమి ఫుడ్ పెడతారంటే పన్నీర్ ఇంకా మష్రూమ్ అయితే పెడతారు. సో ఇంకా అంతే గైస్ ఈ వీడియో. ఇంకేమైనా మర్చిపోతే కమెంట్ చేసేయండి నాకు. అంతే మరి, బాయ్ గైస్.